తెలంగాణలో బీజేపీ గులాబీ పార్టీని టార్గెట్ చేసిందా? ప్రతిపక్ష పార్టీని బలహీనపరచడమే కమలనాథుల లక్ష్యమా? అధికార పార్టీ కంటే బీఆర్ఎస్ఏ లక్ష్యంగా రాజకీయం చేయడంలో బీజేపీ వ్యూహమేంటి? రాబోయే రోజుల్లో గులాబీ పార్టీపై మరింత వాడిని పెంచనుందా? పద్మ వ్యూహంతో కారు పార్టీని అష్ట దిగ్బంధం చేసే అవకాశం ఉందా? రాష్ట్రంలో కమలనాథులు వేస్తున్న పాచికలు పనిచేస్తాయా లేదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? ప్రభుత్వం నడుపుతున్న పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. సర్కార్ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అధికార పార్టీని ఎండగడుతుంది. సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు రెడీ అవుతుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడగట్టుకుని పవర్లోకి రావాలని చూస్తుంది. కానీ తెలంగాణలో బీజేపీ వ్యూహం మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటోంది. అధికార కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీని టార్గెట్గా చేసుకుంది తెలంగాణ కమలదళం. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పాచికలు వేస్తోంది. ఆ దిశగా ఇప్పటి నుంచే మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ప్రతి ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అటు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ఇటు ప్రజలకు ప్రత్యామ్నాయంగా మారి ఎత్తుగడ వేస్తోంది. తమ ప్రణాళికల ప్రకారం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై గురిపెట్టింది. గులాబీ పార్టీని బలహీనపరచడం, ఆ తర్వాత ఆ పార్టీ ఓట్ షేర్ను కొల్లగొట్టడంపై దృష్టి పెట్టింది. అందుకనుగుణంగా ప్రతిసారి అధికార పార్టీ కంటే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిపైనే ఎక్కువగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ప్రతిపక్ష పార్టీతో ఢీ అంటే ఢీ, సై అంటే సై అంటోంది బీజేపీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా చివరికి దాన్ని హైజాక్ చేస్తున్నారు బీజేపీ నేతలు. జీవో నెంబర్ 317, హైడ్రా, మూసీ ప్రక్షాళన, కంచగచ్చిబౌలి భూముల వివాదం, ఇలా సమస్య ఏదైనా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కంటే ముందే యుద్ధక్షేత్రంలోకి దూకుతుంది కమలదళం. దీంతో గులాబీ పార్టీ, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది బీజేపీ అంటే కాదు మేమే అంటుంది గులాబీ పార్టీ. ఇలా రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య వార అధికార కాంగ్రెస్కు ప్లస్ అవుతుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి అని బీజేపీ ఆరోపిస్తే కాదు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఒక్కటని బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. అవినీతి, అక్రమాలు, ఆరోపణల విషయంలోనూ రెండు పార్టీలు మీరంటే మీరంటూ విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఈ మధ్యకాలంలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని, ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందనే విమర్శలు చేస్తున్నారు కమలనాథులు. రాష్ట్రంలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు సైతం లేరని అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఈ మధ్యకాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనపడితే అంత బీజేపీకి లాభం అంటున్నారు కొందరు కమలనాథులు. అందుకే ముందుగా కారు పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఏదైనా విషయంపై కాంగ్రెస్ను విమర్శిస్తూనే అంతకుముందు బీఆర్ఎస్ పాలనలోనూ ఇదే జరిగిందంటూ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని, అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని అంటున్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ పాలన కూడా ఘోరంగా ఉంటుందని, తమకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 3.5 సమయం ఉంది. ఆలోపు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. ముందుగా ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీసి ఆ తర్వాత ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. కారు పార్టీని బలహీనపరిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మారొచ్చు అనేది కమలనాథుల ఎత్తుగడ. కంచగచ్చిబౌలి భూముల విషయంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా వార్ నడిచింది. 10 ఏళ్ల పాలనలోనూ బీఆర్ఎస్ 100 ఎకరాల భూములను తెగనమ్మారని గులాబీ పార్టీపై కాషాయదళం కారాలు మిరియాలు నూరింది. ఆ భూములు వివాదంలో లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అమ్ముకొని దోచుకునేవారని ధర్మపురి అరవింద్, రఘునందన్, బండి సంజయ్ వంటి నేతలు
విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ అధికార ప్రతిపక్ష పార్టీలపైనే ప్రజల దృష్టి ఉంటుందని, మూడో ప్రత్యామ్నాయం కోసం చూడరని, అందుకే రెండో స్థానం కోసం కష్టపడి పనిచేయాలని, రెండో స్థానంలోకి వస్తే ప్రజలే మొదటి స్థానానికి పార్టీని తీసుకువెళ్తారని బీజేపీ నేతల ఆలోచన. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు బీజేపీ నేతలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రెండు పార్టీల మధ్య పోటీతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.